దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరాంతపు 3 రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనలకు ప్రభు ఎంతో కృపా కనికరాలను మనకు చూపించాడు. ఈ మొదటి రోజు, ఈ మొదటి పగలు సెషన్లో మనం ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోవేలు రాసిన గ్రంథం 753వ పేజీ, పాత నిబంధన గ్రంథం. యోవేలు ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. యోవేలు 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు మార్చి చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పన్నెండవ వచనాన్ని మళ్ళీ అందరం కలిసి బిగ్గరగా ఒకసారి చదువుకుందాము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం మన ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఓ నూతనమైన ఆత్మీయ జీవితపు ఆరంభానికి ఉపవాస ప్రార్థనలు వెన్నుముకలాగా ఉంటాయి. అది పునాది వలె ఉంటుంది. ఇకెన్నడూ మళ్ళీ పడిపోనంత గట్టి పునాది మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2024వ సంవత్సరంలో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా
మన జీవితాలలో ఎన్నో మచ్చలు, డాగులు, ముడతలు ఉన్నాయి. వ్యక్తిగతంగా లోపాలు కలిగిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మనం మంటి వారం. అవి నా జీవితంలోనూ, నా కుటుంబ జీవితంలోనూ, మన అందరి జీవితాలలోనూ అవి నిలిచి ఉన్నాయి. వాటిని మనం ఒప్పుకొని సరిచేసుకొని నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొని నూతనమైన కృప పొంది నూతనంగా దేవుణ్ణి సేవించడానికి మనకెంతో అత్యంత అవసరమైన అనుభవముగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు తమ జీవితాలలో ఎన్నో రకాలైన నష్టాలు పొందిన తర్వాత దేవునికి సమీపస్తులవ్వడానికి ఉపవాసం అనే ఆయుధాన్ని చేపట్టారు పలు సందర్భాలలో. అప్పుడు దేవుడు వారి మనవి ఆలకించాడు, శత్రువుల నుండి వారికి విజయం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఉపవాస ప్రార్థనలు అనే అనుభవాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఒకసారి భక్సింగ్ గారి దగ్గరికి ఒక దైవజనులు వచ్చి మీ సంఘ సభ్యుల సంఖ్య ఎంత అని అడిగాడంట. ఆదివారం రోజున మరి చాలా విస్తారమైన జనం ఆయనను ఆరాధించడానికి వచ్చారు. హెబ్రోన్లో అటు ఆవరణ ఆలయమంతా నిండిపోయారు. అయ్యా, చాలా ఎక్కువ మంది వచ్చారు, నాకు ఆశగా ఉంది, మీ సంఘ సభ్యులు ఎంతమంది ఉంటారు అని అడిగారు. అప్పుడు ఆయన ఆ దైవజనుని చూసి నవ్వి, సరే నీవు బుధవారం రోజు చర్చికి రా, మా సంఘ సభ్యులు ఎంతమంది ఉంటారో నేను నీకు చెప్తాను అన్నారు. అని అనుకున్నాడు, అదేంటి ఇప్పుడే చెప్పచ్చుగా, మళ్ళీ బుధవారం రావడం దేనికి అని చెప్పి తన మనసులో అనుకొని ఆయన వెళ్ళిపోయాడు. బుధవారం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆ దినాన కూడా ఆయన వచ్చాడు. భక్సింగ్ గారు ఆరంభ ప్రార్థన, పాటలు, వాక్యము, ఆ తర్వాత ఒకరు చాలాసేపు విజ్ఞాపన చేస్తూ ఆ ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత ఆ దైవజనుడు మళ్ళీ భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. భక్సింగ్ గారు ఆయన అడగకముందే ఆయన వైపు చూస్తూ, మీరు అడిగారు కదా మీ సంఘ సభ్యుల సంఖ్య ఎంత అని, అదిగో ఈరోజు ఆలయంలో ఉన్నారే ఈ 10-15 మందే మా సంఘ సభ్యులు అని చెప్పాడండి. అందుకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అదేంటి ఆదివారం అంతమంది వచ్చినా లెక్కలోకి లేదా? లెక్కలోకి లేదు. ఎవరైతే ప్రభువుకు సమీపస్తులవుతూ తమ పాపం ఒప్పుకుంటూ మొరపెట్టుకుంటూ దిద్దుకుంటూ ఉంటారో వారే ఆయన శరీరంలో అంగాలు, సంఘములో స్తంభాలు, సంఘ అభివృద్ధికి వారు వెన్నెముక వలె ఉండి ఆయన సంకల్పములను నెరవేర్చేవారు, ఆయన సామర్థ్యతను పొందుకునేవారు అని ఆయనతో చెప్తూ వచ్చారు. ఎంత ఆశ్చర్యం! ప్రియులారా, ఈనాడు ఏదో సంఘపు రికార్డులో మన పేరుంటే సంఘ సభ్యులం అవ్వం. ఆదివారం ఆలయానికి వస్తే సంఘ సభ్యులం అవ్వం. సహవాసములో ఉపవాసములో నిలిచి మనకున్న డాగులు, మచ్చలు, ముడతలను శుద్ధి చేసుకొని సిద్ధపడి ప్రభు యొక్క కార్యాల కొరకు సామర్థ్యత నొందడమే, లేదా సామర్థ్యత నొందిన వారే దేవుని సంఘ సభ్యులు. ఇవి కనబడే సంఘాలు. కనబడని పెళ్లి కుమార్తె సంఘంలో నీవు నేను అంగాలుగా ఉంటే
ఆ మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాము. భూలోకములో ఆయన కార్యాలన్నీ చేయడానికి మనకు సామర్థ్యతనిస్తాడు, శక్తినిస్తాడు. అంతేకాదు అపవాది ప్రతి క్రియను ఆయన లయపరిచేటువంటి వాడిగా ఉంటాడు. మరి నాడు దేవుని పిల్లలుగా మనం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? కేవలం ఆరాధన లేదా ఆదివారం కనబడే క్రైస్తవులమేనా? లేక సహవాసాన్ని, ఉపవాసాన్ని ప్రేమించి సంఘ బిడ్డలతో కలిసి, దైవజనులతో కలిసి కన్నీరు విడుస్తూ దేవుని కార్యాల కొరకు పోరాడుతున్నటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నామా? ఎందుకంటే ఈ అంత్య దినాలలో క్రైస్తవ విశ్వాసులు, సేవకులు, సంఘాలు ఒక రకమైనటువంటి నిద్రమత్తులో ఉన్నాయి. ఆత్మీయంగా మేల్కొల్పేవారు లేరు. ఎవరో ఒకరు మేల్కొల్పుతూ ఉంటుంటే కూడా బద్ధకం, సోమరితనం ఆవహిస్తూ ఉంది. త్యజించుకొని వాటిని విసర్జించి పట్టుదలతో ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి చెవులో ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి. నా యొద్దకు వచ్చి చాలా కాలం అయిపోయింది, తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరికైతే చెవులుంటాయో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అప్పుడు మనకు మేల్కొల్పు వస్తుంది. ఆయన సన్నిధానానికి మనం వస్తాం. ఇప్పుడైనను అంటే అర్థమేంటి? యోవేలు ప్రవక్త ఇప్పుడైనను అంటున్నాడేంటి? ఇప్పుడైనను అంటే నేను ముందే చెప్పాను, వినలేదు. నేను ఎంతో బ్రతిమిలాడాను, పట్టించుకోలేదు. నా మాట చెవిన పెట్టలేదు, నన్ను లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు తీరా నీకు జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. కనీసం ఇప్పుడైనను ఉపవాసం ఉండు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఎన్నో నష్టాలు కలిగాయి. చూడండి, ఆ నష్టాలలో వారు పొందుకున్నటువంటి నష్టాల గురించి యోవేలు ప్రవక్త 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. గొంగలి పురుగులు వారి మీద దాడి చేశాయి. గొంగలి పురుగులు వారి పంటను నష్టం చేశాయి. గొంగలి పురుగులు విడిచిపెట్టాయిలే అనుకుంటే మళ్ళా ఏమొచ్చాయి? మిడతలు వచ్చాయి. మిడతలు తిన్నంత వరకు మిడతలు తిన్నాయి. సరే, మిడతలు కూడా వెళ్ళిపోయాయి అని సంబరపడుతుంటుంటే పసరు పురుగులు వచ్చాయి. పసరు పురుగులకు కావలసినంత అవి దోచుకున్నాయి. పసరు పురుగులు వెళ్ళిపోయాయి కదా, అమ్మయ్య అనుకునే లోపే చీడ పురుగులు వచ్చాయి. 4 రకాలైన పురుగులు వారి మీద దాడి చేశాయి. గొంగలి, మిడతలు, పసరు, చీడ పురుగులు అన్నాడు. ఎంతో ఆర్థిక నష్టం, ఎంతో అనారోగ్య నష్టం, ఎంతో భయంకరమైన మనోవేదన, ఎన్ని రకాల శత్రుబాధలు వారికి సంభవించి ఇశ్రాయేలీయులు చాలా నష్టాల్లోకి, వ్యాధుల్లోకి, బాధల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు వారిని ప్రవక్త ద్వారా ఏమంటున్నాడు? 5వ వచనంలో, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయేను అంటూ ఉన్నాడు.
అంటే ఎంత మరి భయానకమైన పరిస్థితులు ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడైనను ఉపవాసముండుడి అంటూ ఉన్నాడు. నిజమైన సిద్ధపాటుతో మన ఉపవాసాన్ని మనం ఏర్పరచుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆయనకు విరోధంగా నడిచిన నడతలను విన్న పలికిన మాటలను బట్టి ఆయన కోపం తెచ్చుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో కీడు చేయక ఆయన మానుతాడు. అందుకే వస్త్రాలను కాక మీ హృదయములను చింపుకొనుడి అన్నాడు. ఆయన తట్టు తిరుగుడి అని చెప్తా ఉన్నాడు. అందరూ రావాలి, ప్రకటన చెయ్యాలి, బాకా ఊదాలి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి అని ప్రకటన చేయమన్నాడు. జనులను సమకూర్చుడి అని చెప్తున్నాడు. పెద్దలు రావాలి, చిన్నవారు రావాలి, స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకొని రండి అంటూ ఉన్నాడు. అలాగే పెళ్లి కుమారుడు రావాలి, పెళ్లి కుమార్తె కూడా రావాలి, ఇంకా యాజకులు కూడా ఆయన ఆలయానికి రావాలి. అందరూ దేవుని సన్నిధిలో ఉండి నీ జనుల ఎడల జాలి చేసుకో ప్రభు అని ఆయనను వేడుకోవాలి అన్నాడు. అన్యజనుల ప్రభుత్వానికి మమ్మును అప్పగింపకు. దేవుడు ఏమాయనని వారు అంటారు కదా, మమ్మను కరుణించు అని వేడుకొనవలనని యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు ఇశ్రాయేలీయులకు తన సందేశాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రియులారా, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఉపవాస అనుభవము లేక, దేవుని దగ్గరికి తిరిగి రాక, ఆయన తట్టు తిరగక, మన హృదయాలను చింపుకొనక మనం దేవుని బ్రతిమాలు కొనకుండా ఉన్నాం. ఎన్నో సాకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో కారణాలు మన నోట ఉంటా ఉన్నాయి. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించునట్లు, కీడు నుంచి తప్పించినట్లు, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త ధాన్యము నీ గానుగుల నుండి పొర్లి పారునట్లుగా ఆయన శాంతమూర్తి అయి నీ వైపు తిరగాలంటే కనీసం ఇప్పుడైనను నువ్వు ఉపవాసం ఉండడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనం పొందడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన ఎడల జాలి చేసుకునేటువంటి వాడిగా ఉంటాడు, మనల్ని కనికరించేటువంటి వాడిగా ఉంటాడు. ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి తన తనయుల ఎడల జాలి పడినట్లుగా ఆయన మన ఎడల జాలి పడేటువంటి వాడిగా ఉంటాడు. మరి నీవు ఈ దినం అలాంటి అనుభవంతో వస్తూ ఉన్నావా? వ్యక్తిగతంగా ఈ సంవత్సరం ఎన్ని నష్టాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు మనం అనుభవించాం. ఆశించినంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశించిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోయాం. ఎన్నో రకాలైన శత్రువు అనేక పద్ధతుల్లో మన మీద దాడి చేశాడు. ఇప్పుడైనను ఉపవాసం ఉండమంటున్నాడు. ఆయన స్వరం విని ఎవరైతే ఆయనకు లోబడతారో వారెంతో ధన్యులవుతారు, ఆత్మశక్తిని పొందుతారు. ఆ శక్తి ద్వారా వారి జీవితాలలో దీవెన కలుగుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడైనా మనం ఉపవాసము ఉండాలి. నాతో చెప్పండి, ఇప్పుడైనను ఉపవాసము ఉండవలెను. ఇది మొదటి సంగతి. ఇక రెండవది అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇప్పుడైనను
ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవ్వని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో. చూడండి, పౌలు మరి భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళకు ధైర్యం చెప్తున్నాడు. ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నాడు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నాడు. మరి చాలామంది తన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ధైర్యము చెడిన వారిగా ఉంటారు. ధైర్యము విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటారు. ధైర్యాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు. పౌలుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ ఓడలో అందరూ ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దాదాపుగా 276 ఆ ఓడలో ఉన్నారు. అయితే ఆ సముద్ర ప్రయాణం ఎన్నో రకాలైన అపాయాలను వారికి తీసుకొచ్చింది, ప్రమాదాలు తీసుకొచ్చింది. పౌలు మొదటే చెప్పాడు, అయ్యా ఈ ప్రయాణం మనకు క్షేమం కాదు, వద్దు అన్నాడు. కానీ పౌలు మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. చూడండి, 27వ అధ్యాయం 9వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 27:9. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం, ప్రయత్నం, పనులు అపాయకరమై ఉన్నాయి. ఆ అపాయకరమై ఉన్నప్పుడు పౌలు వాళ్ళతో చెప్పాడు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు వారిని హెచ్చరించెను. చదవండి అన్న 11. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఆ ఓడ యజమానుడును చెప్పినదే నమ్మేను అన్నాడు. తీవ్ర నష్టం జరిగింది. ఓడ బద్దలయ్యింది. ఆహార పదార్థాలు సముద్రంలో పడవేశారు. ప్రాణములు దక్కుతాయన్న నమ్మిక లేకుండా అయిపోయింది వాళ్ళకు. ముందే హెచ్చరిక చేశాడు, ఈ ప్రయాణం మంచిది కాదు, మరి మనం ఇక్కడ ఆగితే బాగుంటుంది అని. ఎవ్వరూ వినలేదు. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. పౌలు చెప్పింది నమ్మక, ఓడనావికుడు చెప్పిందే నమ్మేను అన్నాడు. శతాధిపతి చెప్తే ప్రయాణం అక్కడే ఆగిపోయేది. కానీ ఓడనాయకుడు అన్నాడు, ఇదెంతండి, ఇలాంటి ఎన్నో తుఫానుల్లో నేను పడవను క్షేమంగా, ఓడను క్షేమంగా నడిపిన వాడను అన్నాడు. అనుభవం మీద ఆలోచన చేసుకున్నాడు, చెప్పాడు. అయితే అది ఎంతో ప్రమాదకరమైంది. ఆ రాత్రి ప్రయాణంలో ఓడను నడుపుతా వెళ్ళారు. ఎదురుగాలి వచ్చింది. ఆ గాలికి వారు పడవను నడపలేకపోయారు. రకరకాలైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు దాన్ని లంగరు వేశారు, తాళ్ళను కోశారు, పడవ కొట్టుకోపోనిచ్చారు. 2 ప్రవాహాలు కలిసే మధ్య పడవ బద్దలైపోయింది. అయితే సైనికులు అన్నారు, వారందరినీ చంపేద్దాం, ఖైదీలను అన్నారు. కానీ శతాధిపతికి పౌలు మీద దయగలిగి
మనం ఎవరిని చంపొద్దు, తప్పించుకోగలిగిన వారు తప్పించుకోవచ్చు అని చెప్పి తప్పించుకోవడానికి వారికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు పౌలు తప్పించుకున్నాడు, వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు, అందులో ఒక్కరు కూడా మరి చనిపోలేదు. కాకపోతే ఓడ ఇక ఇతరాత్రమైనవన్నీ ఎన్నో నష్టాలు వారికి కలుగుతూ వచ్చాయి. కొన్ని దినాలు అసలు సూర్యుడు కానీ నక్షత్రం కానీ వారికి కనబడలేదు. చూడండి 21వ వచనం చదవండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక ఆ పెద్ద గాలి మా మీద కొట్టినందున బతుకుతామన్న ఆశ వారికి లేకపోయింది. ప్రాణాలతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయినవన్నాడు. వారు బహుకాలము భోజనము లేకయున్నందున మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉన్నది. ఈ హాని ఈ నష్టము కలగ. మనం చాలా సందర్భాలు దేవుడు చెప్పే మాట ఆలకించాం, దైవజనులు చెప్పే మాట కూడా ఆలకించాం. కింద పెట్టమ్మా, కింద పైన పెట్టేసి. మన సొంత అనుభవం ఆలోచనల చేత మనం నడుస్తూ ఉంటాం. ఈ హాని ఈ నష్టం కలుగుతూ ఉంటుంది. ఉపవాసం ఉండండి అంటే ఆ ఓడలో ఉన్న వారిలో ఎవరు ఉపవాసం ఉండలేదు. ఆ ఉపవాస దినం కూడా గతించిపోయింది. ఇప్పుడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. 14 రోజులు వాళ్ళు ఏం తినకుండా ఉన్నారు, భోజనం చేయకుండా ఉన్నారు. మరి వారికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ ఆందోళన, భయం, ఇక ప్రాణాలు కూడా దక్కవు అన్న పరిస్థితి వారికి ఏర్పడింది. ఆహార వస్తువులన్నీ కూడా సముద్రంలో పారవేశారు. మీరు చదవండి ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం, ఇంకా మీకు స్పష్టంగా అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను సమయాభావాన్ని బట్టి క్లుప్తంగా మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఉపవాసముండు అని పరిశుద్ధాత్ముడు ప్రకటించినప్పుడు మనం ఉపవాసం ఉండాలి, దాన్ని గతించి పోనివ్వకూడదు. రానున్న ప్రయత్నాలు, పనులు, మన ప్రయాణాలు, ఇతరాత్రమైనవన్నీ కూడా నష్టానికి అలాగే హానికి కారణమవుతాయి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ఆయన్ని వేడుకుంటామో రానున్న ప్రమాదాలు, కీడులు, అపాయాలు, నష్టాలు, హాని అంతయు కూడా దూరపరచబడుతుంది. దేవుడు ఎలా కార్యం చేస్తాడో మనకు తెలియదు, కానీ అద్భుతంగా ఆయన మనకు సహాయపడేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి నాడు నువ్వు ఇప్పుడైనా ఉపవాసం ఉంటున్నావా? రెండవది, ఇదంతా జరిగిన తర్వాత కూడా అంటున్నాడు దేవుడు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకో. అంతా అయిపోయింది అనుకోకు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ధైర్యము తెచ్చుకో అంటున్నాడు. ఒక సందర్భంలో దావీదు కూడా ధైర్యము కోల్పోయాడు, ధైర్యము చెడిపోయాడు. ఎందుకు అంటే సిగ్లక్లో తాను కాపురం ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజైన సౌలుకు వ్యతిరేకంగా ఫిలిస్తీయులతో కలిసి యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు. ఓకే, ఇశ్రాయేలు రాజు మతి స్థీమితం లేనివాడు, దయ్యం పట్టినవాడు, సరైన ఆలోచనలు లేవు, ఎన్నో రకాలుగా ఉన్నాడు. దావీదును చంపాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు రాజుకు వ్యతిరేకంగా ఆయన ఫిలిస్తీయులతో కలుసుకున్నందుకు ఆయన మీద అనగా దావీదు మీదనే శత్రువు దాడి చేశాడు, అవకాశం ఇచ్చాడు దావీదు. ఎంత దాడి జరిగిందంటే సిగ్లక్లో ఉన్నటువంటి ఆహార వస్తువులు అన్నీ కూడా వారు ఎత్తుకొని పోయారు. స్త్రీలను, పిల్లలను కూడా ఎత్తుకొని పోయారు. దావీదు పోనీ ఫిలిస్తీయులతో కలుసుకున్నందుకు వాళ్ళు ఏమైనా మెచ్చుకున్నారా? వాళ్ళు రాయి అన్నారా? 5 సర్దారులు కలిసి మాట్లాడుకున్నారు. దావీదు 1000 కొలదీయు, సౌలు 10,000 కొలదీయు అని పాడింది ఇతని గురించే కదా. ఇశ్రాయేలీలు మనతో కలిసి యుద్ధానికి వస్తున్నాడంటే ఆశ్చర్యమే. ఒకవేళ యుద్ధమందు
అతడు సౌలు పక్షమై మనలను హతమారుస్తాడేమో, దావీదును పంపించి వేయమని చెప్పి సర్దార్లు నిర్ణయించారు. అప్పుడు అబీమెలెకు అతనితో చెప్పాడు, అయ్యా ఆకీష్ అతనితో చెప్పాడు, నువ్వైతే నాకు దేవదూత వలనే కనబడుతున్నావు నీ దృష్టిలో, నా దృష్టికి. అయితే సర్దార్లు నువ్వు మాతో కూడా రావద్దని చెప్పారు కాబట్టి నువ్వు ఉదయాన్నే లేచి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ దావీదు తిరిగి ప్రయాణమై తన ఇంటికి వచ్చాడు, తన ఉన్నటువంటి స్థలానికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లక్కు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లక్ మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పునలేమి ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా దావీదుకు కూడా ఈ నష్టం కలిగింది. దావీదు 2 భార్యలు చెరలోకి వెళ్ళారు. 6వ వచనంలో అన్నాడు, దావీదు మిక్కిలి దుఃఖపడెను అన్నాడు. పోనీలే, దావీదుకు కూడా నష్టం కలిగింది. ఎందుకు అనుకున్నారా? అతనితో ఉన్నటువంటి జనులు, వాళ్ళకు ప్రాణం విసిగింది. దీనికి అంతటికి కారణం దావీదే. రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని ఒకరితో ఒకరు. అండ్ అప్పులో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చి సహాయం పొంది ఆదరణ పొంది ఇప్పుడు దావీదు వైపే రాళ్ళెత్తారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఇక్కడ ధైర్యం ఉంటుంది, అంతా కోల్పోయాడు. అయితే దావీదుకున్న ఒక గొప్ప మనసు తన సమస్త నష్టాన్ని సంపాదించుకునేలా చేసింది. ఇలా వాళ్ళు చెప్పుకొని చుంటుండగా దావీదు ఏం చేశాడు? 36వ అధ్యాయం 6వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నీకెన్ని ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు, వ్యాధి బాధలు, శత్రువుల బాధలు, మన స్వయంకృత అపరాధం వల్ల కలిగినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ధైర్యం తెచ్చుకోండి. ఉపవాసం ఉండడమే కాదు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఎవరిని బట్టి? దేవుడైన యెహోవాను బట్టి. అప్పుడు దావీదు ఏఫోదును తెమ్మని చెప్పి విచారణ చేశాడు, ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, తప్పకుండా అమాలేకీయులను కలుసుకుంటావు, అంతేకాదు కోల్పోయినదంతా సమకూర్చుకుంటావు అన్నాడు. 18వ వచనం చదవండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారెత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. రిలరమన్ కొన్ని సందర్భాలు సాతాను ఆలోచన వలన లేదా స్వయంకృత అపరాధము వలన శత్రువుకు సహకరిస్తాం, ఏకీభవిస్తాం, వాని ఆలోచనలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. అయితే మనకు తెలియదు మన మీదనే దాడి జరుగుతుంది అని. తీరా గ్రహించేసరికి అంతా అయిపోతుంది.
అప్పటికీ కూడా దావీదును దేవుడు ధైర్యం తెచ్చుకోమన్నాడు. తన స్థితి గ్రహించి దావీదు ఏఫోదును తీసుకొచ్చి విచారణ చేశాడు యెహోవా యొద్ద. సమస్తము రక్షించుకున్నాడు. కొద్దిదేమి గొప్పదేమి ఏ నష్టము పొందకుండా దావీదు ధన్యుడయ్యాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితంలో అభిషిక్తులకు అనుకూలులై ఉన్నామా? అభిషిక్తులకు వ్యతిరేకులమై ఉన్నామా? దావీదు కూడా అభిషేకించబడిన వాడే, కానీ సౌలుకు వ్యతిరేకంగా దావీదును వెళ్ళనివ్వలేదు. ఒకప్పుడు దావీదు మనసు ఇది కాదు. సౌలు వస్త్రపు చెంగు కోసినందుకే ఆయన ఎంతో బాధపడ్డాడు. అలాంటిది ఇప్పుడు సౌలుకు వ్యతిరేకంగా ఎలా వెళ్ళగలిగాడు దావీదు? కాబట్టి ప్రియులారా, మన మనస్సు ఎప్పటికప్పుడు మెత్తన చేసుకోవాలి. ఏది దేవుని సత్యమో ఏది కాదో గుర్తిస్తూ ఆయన్ని అనుసరిస్తూ మనం వెళ్ళాలి. ఎందుకంటే యెహోవాకు విరోధమైన ఏ ఆలోచన నిలవదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒకవేళ లేకపోయిన ఆయుధాలు సాతాను రూపిస్తూ ఉంటాడు, రూపించిన ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుడు తన అభిషిక్తులకు సంఘమునకు అత్యధిక విజయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అపవాది క్రియలను ఆయనే లయపరిచేవాడిగా ఉంటారు. ఎవరైతే అందులో చిక్కుకుంటారో వారికి ఘోర నష్టాలు కలుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడైనా ఉపవాసముండు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకో, మెలకువ కలిగి ఉండు అంటున్నాడు. అప్పుడు దేవుడు మన పక్షం అవుతాడు. అంతేకాదు ఇప్పుడైనా మనవి చేయి అని చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమి అడిగినను నీకు అనుగ్రహించునని నేను మార్త యేసు ప్రభుతో అన్నటువంటి మాట. మార్త ఎంత గ్రహింపు కలిగి ఉంది. నువ్వేమడిగినా దేవుడు ఇస్తాడు, ఆ విశ్వాసం నాకుంది. నా తమ్ముడు చనిపోయాడు, నీవు 4 రోజులు ఆలస్యంగా వచ్చావు, అయితే ఇప్పుడు నువ్వేమడిగినా కూడా దేవుడు నాకు ఇస్తాడు అని చెప్తా ఉంది. మీకు సంపూర్ణ గ్రహింపు లేకపోయినా, మరి ఆమె పునరుద్ధానాన్ని అర్థం చేసుకోకపోయినా ఆ మాట ఆమె పలికింది. అందుకని ఆమె ధన్యురాలైంది. అప్పుడెప్పుడో కాదు, మార్త ఇప్పుడే నీ తమ్ముడిని నేను సజీవుణ్ణి చేస్తానని చెప్పి యేసుప్రభు వారు లాజరును పిలిచి సమాధి నుంచి బయటికి రమ్మని సజీవునిగా వారికి అప్పగించారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువుకు మనం ఏమి అడిగినా అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఏమైనా అంటే ఇప్పుడైనాను అన్నాడు. ఇప్పుడైనా నువ్వు విజ్ఞాపన చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీ మనవులు ఆయనకు చెల్లించాలని కోరుతా ఉన్నాడు. నువ్వేమడిగినా ఆయనకు అనుకూలంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏమడిగినా దేవుడు ఇచ్చాడు. మనం కూడా ఆయనకు అనుకూలమైతే మనము ఏమడిగినా ఆయన మనకి ఇస్తాడు. అదే ధైర్యం మనకుంది. చూడండి, 1 యోహాను పత్రిక, ఇప్పుడైనా ఆయన మనకి ఇస్తాడు. యోహాను 1 పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదవండి. 1 యోహాను 19, 20 నుంచి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో
ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుతాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు. నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టంగా ఉన్నాను, అనుకూలంగా ఉన్నాను. కాబట్టి ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అంటున్నాడు. దోషారోపణ మన హృదయం ఏ ఏ విషయాల్లో చేస్తుందో వాటిని మనం సమ్మతిపరచుకోవాలి. అప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. మనమేమి అడిగినా అది ఆయన మనకిస్తాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు. సమయం బయట ఆడిచ్చు ఒక 5 నిమిషాలు. ఆయన మనం ఏమి అడిగినను, మొదటి 14 చదవండి అమ్మా, గట్టిగా చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునయే. మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినని ఎరుగుదుము అన్నాడు. ఇప్పుడైనను ఉపవాసం ఉండమన్నాడు, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోమన్నాడు, ఇప్పుడైనను మనవి చేయమన్నాడు. అమ్మ నాతో చెప్పండి అందరూ, ఇప్పుడైనను ఉపవాసముండి ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొని ఇప్పుడైనను మనవి చేయవలెను. మరి సిద్ధపడతా ఉన్నామా? ఉపవాసంతో ఆయన సన్నిధికి వచ్చామా? మరలా మన హృదయాలను సరి చేసుకొని పశ్చాత్తాపడి ధైర్యం తెచ్చుకుంటున్నామా? అలాగే ఆయనకు అనుకూలమై మనం ఏ మనవి అడిగినా ఆయన అంగీకరిస్తాడు. ఈ తలంపులను మన హృదయంలో నిలుపుకొని మన ఈ మొదటి సెషన్లో ఉపవాస ప్రార్థనలో గడుపుదాం. దేవుడి కొద్ది తలంపులను దీవించునుగాక. ఆమేన్.